హలో మై డియర్ వ్యూవర్స్, ఈరోజు అయితే మేము కొత్త స్టవ్ని చూపిపోతున్నాం. ఇదైతే బటర్ఫ్లై కంపెనీ నుంచి గ్లాస్ టాప్ ఎల్పిజి స్టవ్ని కొనుక్కున్నాము. 8 millimeter స్టఫ్ అండ్ గ్లాస్ రిమూవబుల్ స్పిల్ ట్రేస్ ఫర్ ఈజీ క్లీన్, హై టెర్మినల్ ఎఫిషియన్సీ బ్రాస్ బర్నర్, ఈజీ టు క్లీన్ అండ్ స్పిల్ ప్రూఫ్ డిజైన్, యూనిక్లీ డిజైన్డ్ ప్యాన్ సపోర్ట్. మీకు ఏమైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడే వచ్చిన స్లిప్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మీరు దాంట్లో చూసి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. నేనైతే ప్రిఫర్ చేస్తాను కొనుక్కోమని. ఇదైతే చాలా బాగా ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న పండుగ. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మా కొత్త బటర్ఫ్లై ఆల్ఫా గ్యాస్ స్టవ్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాము. మా చిన్నారి హనీ చేతుల మీదుగా ఈ రిబ్బన్ కట్ చేయించి కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను. నేను తిప్పలు పెట్టానంటే వాళ్ళని చాలా కొంతసేపు చూసొస్తానని మాత్రం. ఏ కొత్త వస్తువు అయినా మనం దైవ సమానంగా భావిస్తాం కదండి. అందుకే భక్తితో స్టవ్కి పసుపు కుంకుమ అలంకరించి పూజ చేసుకుందాం. ఈ స్టవ్ చూసారా, దీని 18mm టఫ్ అండ్ గ్లాస్ చాలా స్ట్రాంగ్గా ఎంతో రిచ్గా కనిపిస్తుంది కదా. హనీ అయితే ఎప్పటి నుంచో వెయిటింగ్ అండి. ఈ స్టవ్ ఓపెన్ చేస్తే అట్టపెట్టితో ఆడుకుందామని. అందుకే ఒకటే అరుస్తుంది. దానిలో కూర్చుని దాంతో ఆడుకోవడానికి. ఎక్కడ పడిపోతుందో అని నాకు భయం వేస్తుంది, కానీ ఇంకా దాంతో ఆడుతూ ఉంటే రిబ్బన్ కట్ చేద్దు కానీ రా అని పిలిచాను. ఇంకా పాలు పొంగించి దేవునికి నైవేద్యం పెడదామని స్వీట్ వండడానికి గిన్నెకి పసుపు కుంకుమ రాసి పెడతామండి. దేవుడికి ఎప్పుడన్నా ప్రసాదం పెట్టేటప్పుడు. అందుకని కొత్త స్టవ్ కదా, ఇవన్నీ చేస్తాం. రెడీ 1 2 3 అనినే చూపించేది. పట్టుకో దాన్ని, చేతితో పట్టుకో. పెద్ద కత్తి ఉండాలి కదా. బాయ్. ఇక మన సంప్రదాయం ప్రకారం స్టవ్ వెలిగించి పాలు పొంగించడం. మా పాపతో కలిసి స్టవ్ వెలిగించడం నాకు చాలా స్పెషల్గా ఉంది. పాలు ఎలాగైతే పొంగిపోయాయో మా జాతర కూడా అలాగే సుఖ సంతోషాలతో నిండాలని కోరుకుంటున్నాను. పాలు పొంగించి ఇంకా సేమియా కలిసిందండి. దేవుని నైవేద్యం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారా కదా. మా చిన్న